హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. వాళ్ళు పార్టీ మారారు అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఆ కేసుని కొట్టేశారు. దాదాపుగా సుప్రీంకోర్టు కూడా ఇంకా ఆల్మోస్ట్ అదే విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో ఈ కేసు అంశం దాంతోపాటుగా రేవంత్తో 2 సంవత్సరాలు పూర్తయింది. ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి మాజీ డిప్యూటీ సీఎం ఎక్స్ఎమ్మెల్యే రాజయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సాయి. సార్ బాగున్నారా సార్? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సాయి. చాలా ఎనర్జీగా కనబడుతున్నారు. చాలా సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయా మీ కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా సార్? ఓకే, తప్పకుండా రాష్ట్రం మొత్తంలో 2 సంవత్సరాల అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ఊపు మీద అధికార బలంతో, అహంతో, పోలీసుల బలంతో, ఆర్థికపరమైన అనేక విషయాలలో కూడా ముందు వరుసలో ఉన్నప్పటికీ దాదాపు 44% మాత్రమే వాళ్ళు అధికారికంగా వచ్చినాయి. వాళ్ళకు మిగతా ఇండిపెండెంట్ కానీ తర్వాత ఏకగ్రహం గెలిచినాయని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మామూలుగా అధికార పార్టీతో కొంత అవుతుంది అనే ఒక ఆలోచనతో అట్లా చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా ఈరోజు ఇప్పటికీ ఈ ప్రభుత్వము అలివిగాని హామీలు ఇచ్చి అందలం ఎక్కింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క పథకాన్ని, ప్రాజెక్టును మొదలుపెట్టలేదు. ఒక కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని కానీ ఒక కొత్త ప్రాజెక్టును కానీ మొదలుపెట్టలేదు. అప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇస్తున్న సంక్షేమ పథకాలే ఇప్పటికీ అందుతున్నాయి, లేదా అరాకొర అక్కడిక్కడ ఆపేసే కార్యక్రమం అయినాయి. కాబట్టి కానీ అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అందుకనే ప్రజల్లో కొట్టొచ్చినట్టు ప్రజా వ్యతిరేక విధానాలు కొట్టొచ్చినట్టు కనిపించినాయి. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు, తర్వాత అధికారం రేపు రాబోయే రోజులలో అధికార పార్టీ మమ్మల్ని ఏమైనా చేస్తుందనే భయం. సో అలాంటి భయానక వాతావరణాన్ని కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు సృష్టించడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్పంచ్లను గెలిపించడం కోసం 6 బహిరంగ సభలను స్వయంగా రేవంత్ రెడ్డి పెట్టి దేశంలో ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఒక సీఎం సర్పంచ్ ఎన్నికలు ప్రచారం చేయటం. ఎస్, ఎందుకంటే ఎందుకంటే ప్రజలు అంత తిరగబడే మూడ్లో ఉన్నారు. కాబట్టి ఈయనైతే పోలీసు బందోబస్తు పోయి ఆయన చెప్పదలుచుకున్న అబద్ధాలను కూడా చెప్పడానికి లేదా మభ్యపెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుంది. హామీలు ఇచ్చే వెసులుబాటు, రేపిస్తాం మాపిస్తాం అని చెప్పే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే ఈ మాత్రము మెరుగైన రిజల్ట్ రావడం జరిగింది. అంటే లేకపోతే ఒకవేళ ఎలక్షన్స్ ఇంకా అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాబట్టి మనం ఇలా కూడా చూడవచ్చు సార్. 2 సంవత్సరాల్లోనే దాదాపుగా అంటే గవర్నమెంట్ చెప్తున్న లెక్క ప్రకారం 66% మాకు సీట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో బాగా స్ట్రాంగ్, ఫస్ట్ నుంచి పల్లెల్లో మేము బలంగా ఉన్నామని చెప్పుకొని వచ్చామంటే కాంగ్రెస్ పార్టీకి 34% వ్యతిరేకత కనపడుతుంది. సో ఇది మెల్లగా నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు, ఇదే ఊపు కొనసాగిస్తాం, దాదాపు వచ్చే అసెంబ్లీ స్థానాల్లో మేము 80-90 దాకా గెలవబోతున్నాం ఈ ఊపుతో అని చెప్తున్నారు. ఈ ఊపు అప్పటికి ఉంటుంది అంటారా? దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎందుకంటే ఎవరైనా కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పే మాటలు అవే, తప్పకుండా మేమే గెలుస్తాం, మాకే దినదినానికి గ్రాఫ్ పెరుగుతుందని చెప్తుంటారు. కానీ యాంటీ ఇన్కంబెన్సీ దినదినానికి పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రజా వ్యతిరేకము దినదినానికి అధికార పార్టీ మీద పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల. ఉదాహరణకి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోవడం. గ్రామాలలో ఇప్పటి వరకు గ్యాస్ మీద 500 సబ్సిడీ అన్నారు, బోనస్ అని లేదు. బోనసు వానకాలం ఇవ్వలేదు, వ్యాసంగి ఇవ్వలేదు. దాదాపు అవి 2000 కోట్ల రూపాయలు అట్లాగే పెండింగ్ ఉన్నాయి. బోనస్ ఇక్కడ ఇవ్వలేదు. వానకాలం వ్యాసంగి రైతు భరోసాగా పెట్టిండ్రు. మొన్న ఒక్కసారి మాత్రం 6,000 ఎకరాకు చొప్పున ఇవ్వడం జరిగింది. తర్వాత 24 గంటల కరెంట్ ఎక్కడ రావట్లేదు. మానవీయ కోణంలో ఇచ్చే న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, అమ్మఒడికి సంబంధించిన వసతులు కానీ ఇవి కూడా ఇప్పుడు లేని పరిస్థితి. రైతు చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చేది, అది ఎక్కడ కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. రైతు భార్య కుటుంబం అంతా కూడా అనాథల లెక్క రోడ్డు పాలన పడే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎంతో ఆశతో ఎదురు చూసిన ఇల్లాలు మహాలక్ష్మి పేరుతో 2500 వస్తాయి నెలకు అని ఆశపడితే మరి ఆశపడి ఓటేసారు. ఎవరికన్నా
ఇస్తానంటే ఆశ, పెడతానంటే ఆశ, అట్లా 2500 వస్తాయి కదా అని చెప్పేసి అక్కడో ఇక్కడో కాంగ్రెస్ కోటేస్తే దాదాపు మొన్న డిసెంబర్ 7వ తారీఖు 2 సంవత్సరాల సమయంలో 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డ పరిస్థితి. అన్ని ఆసరా పెన్షన్లు ఎన్నైతే కేసీఆర్ గారు ఇచ్చారో దానికి డబుల్ ఇస్తానన్నాడు. అంటే 2,000 ఉంటే 4,000. అది ఒంటరి మహిళ కావచ్చు, వితంతువు కావచ్చు, చేనేత కార్మికుడు, గీతా కార్మికుడు, HIV పాజిటివ్ పేషెంటు, రీనల్ డయాలసిస్ పేషెంటు, వృద్ధులు, వీళ్ళందరూ కూడా ఇస్తానని అందరికీ అంటే వాళ్ళకి దాదాపు 2 సంవత్సరాల్లో 48,000 ఒక్కొక్క పెన్షన్దారుకి అప్పుబడ్డ పరిస్థితి. వికలాంగునికి 4,000 ఉంటే 2,000 అదనంగా ఇస్తానని 6,000 అని అది కూడా ఎగబెట్టిన పరిస్థితి. నిరుద్యోగ భృతి ఎగబెట్టినట్టు కనబడుతుంది. అట్లాగే తులం బంగారం ఇయ్యలేదు, స్కూటీ ముచ్చట లేనేలేదు. మరి ఏం చేసిండని అంటే ఓన్లీ అధికారంలో ఉన్నారనే. కాకపోతే వాళ్ళకి ఇంకా కూడా అదే, మేము తప్పకుండా ఇస్తాము. రైతు రుణమాఫీ పూర్తిగా ఆయనే చెప్పిండు ముందుగాల 40,000 కోట్ల రూపాయలు అయితే రైతులకు ఇవ్వడం కోసము అని చెప్పేసి నిన్న కూడా చెప్తాడు. 21,000 కోట్ల రూపాయలు ఇచ్చినామంటుండు. అంటే 19,000 కోట్ల రూపాయల మందం, అంటే దాదాపు 48% వరకు రైతులకు ఇవ్వలేదనేది తేట తెల్లమైంది. సో రైతుకు పంట నష్టం, భారీ వర్షాల నష్టం జరిగితే ఎక్కడ కూడా నష్టపరిహారం ఎకరాకు 10,000 అని చెప్పేసి ఎక్కడ కూడా ఇవ్వలేదు. భారీ వర్షాల వల్ల కూలిపోయిన పెద్దవాగు అశ్వరావుపేటలో కావచ్చు, తర్వాత సుంకిసాల కావచ్చు, SLBC కావచ్చు, తర్వాత అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మరి అక్కడ పంప్ హౌజ్ డయాఫ్రామ్ అంతా కూలిపోయిన సందర్భం కావచ్చు, లేదా కాళేశ్వరం దగ్గర 3 పిల్లర్లు కూలిపోయి. సో కనీసం కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు. కనీసం రిపేర్లు కూడా చేయలేని దీనస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక జరుగుతూ ఉంటాయి. ఈవెన్ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు LMD సంబంధించిన మన అది ఏం ప్రాజెక్టు మిడ్ మ్యానేరు దాని పోతే రిపేర్ చేయడం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టును డ్యామేజ్ అయ్యింటే దాన్ని మొదలుపెట్టి రిపేర్ చేయడం, ఎందుకంటే బాధ్యతగా తీసుకొని చేసి దాని ఫలితాలు ప్రజలకు అందేటట్టు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఏది కూడా చేయలేదు. పోనీ కొత్త ప్రాజెక్టులన్నా తీసుకొచ్చారు, కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త సంక్షేమ పథకం కూడా లేదు. ఓన్లీ అందరన్నట్టు ఒకవేళ బస్ ఫ్రీ ఇస్తే భర్తకు డబుల్ చేసేసిండు, RTC ఛార్జెస్ డబుల్ అయిపోయినాయి. దానివల్ల ఏమైంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయినప్పుడు భర్త టికెట్ తీసుకుంటే గతే అయ్యేది. ఇప్పుడు భార్య నువ్వు అది చూయించుకొని నువ్వు ఫ్రీగా, ఈయనకు మాత్రం డబుల్ టికెట్ పెట్టుకుని పోయే పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఏ ఒక్కటంటే ఒక్కడు కూడా మహిళలకు సంబంధించిన అయితే ఏ ఒక్కటి నెరవేర్చకుండా మహిళలు అయితే మొన్న లోకల్ బాడీని సర్పంచ్ ఎన్నికల్లో తిరిగినప్పుడు మహిళలు తిరగబడే పరిస్థితి ఉన్నది. కాకపోతే అక్కడ ఇక్కడ ఈ డబ్బుల మాయలో విపరీతమైన ఖర్చు పెట్టేసి గెలిచిన సందర్భం కనబడుతుంది. కానీ ఏదేమైనా కూడా రాబోయే రోజులు మాత్రం కాంగ్రెస్కు గడ్డు పరిస్థితే ఉంటుంది. వాళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు. అయితే సార్ నిన్న రీసెంట్గా మనం చూసాం, గ్లోబల్ సమ్మిట్ అని ఒక సమ్మిట్ పెట్టారు. దాని తర్వాత మెస్సీతో ఒక మ్యాచ్ పెట్టారు. సో గ్లోబల్ సమ్మిట్లోనే దాదాపుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, దాదాపు 2 సార్లు కలిసి. అంతకుముందు మొన్న లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళారు, అక్కడ 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మొత్తం మీద చూస్తే 9 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి తెచ్చాము, తెలంగాణలో ఇక ఉద్యోగాలు వరద పారిస్తామని చెప్తున్నారు. ఓన్లీ అది MOUలు మాత్రమే అయినాయి తప్ప ఒక్కరు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ కాలేదు, తర్వాత వాళ్ళ పనులు మొదలుపెట్టలేదు, వాళ్ళకు పర్మిషన్లు ఇంకా ఇవ్వలేదు. ఓన్లీ మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మామూలుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే నీరు, విద్యుత్తు, భూమి, ట్రాన్స్పోర్ట్, ఈ 4 వసతులు ఉండాలి. సరే, 4th సిటీలో 30,000 ఎకరాలలో మేము ఇదంతా కూడా డెవలప్ చేస్తామని ఒక ఆలోచనతో కార్యక్రమం చేశారు. అది అమలు అయినప్పుడు చూడాలి. కానీ ఉట్టిగానే ప్రపోజల్స్ అండ్ ఎస్టిమేషన్స్ పని అయినట్టు కాదు. సో అనేక హర్డిల్స్ ఉంటాయి. ఒకటి పని మొదలు పెట్టాలనే క్రమంలో అనేక హర్డిల్స్ ఉంటాయి. సో వాటన్నిటిని అధిగమించి వాళ్ళు వచ్చినప్పుడు, సో వేరే కేటీఆర్ చేసింది ప్రూవెన్. ఇవాళ రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, దేశంలోని ఇతర మంత్రులు వచ్చినప్పుడు హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. IT రంగం నెంబర్ 1. అంతకుముందు బెంగళూరు, పూణే అట్లా ఉంటే ఇవాళ హైదరాబాద్ దాన్ని తలమించే స్థాయిలో ఇక్కడ IT కంపెనీలు వచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు.
సో ఈరోజు ఇది ప్రూవెన్, అదేమో ఓన్లీ అజ్యూమ్, ఓన్లీ ఊహించుకోవడం మాత్రమే ఇప్పటివరకు 2 సంవత్సరాల్లో సాధించింది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో వస్తాయనే ఆలోచనతోటి ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది, అంతేగాని దాని వెనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ కనబడుతూ ఉంది. రేవంత్ రెడ్డి బ్రదర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కోసమే ఆ 4th సిటీని మరి వాడుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా తినబోతున్నందుకు త్వరలోనే తెలిసే కార్యక్రమం అది తప్పకుండా ఉంది. మనం కేసీఆర్ గారి హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ జరిగింది, దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అలా అని చెప్పి అప్పట్లో భారీగా ఆరోపణలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మెస్సీ వచ్చి జస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు, ఊరికే 3 బాల్స్ వాళ్ళు వీళ్ళు పాస్ చేసుకున్నారు. పెద్ద ఈవెంట్, దానికి మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి అని అన్ని పేపర్లలో హోర్డింగ్లు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతోపాటుగా చాలా కీలక అంశాలకి అంటే ఒక బీసీ ధర్నా చేస్తున్నప్పుడు కానీ లేకపోతే గ్లోబల్ సమ్మిట్ కానీ ఇట్లాంటప్పుడు ఎప్పుడు రాని రాహుల్ గాంధీ ఏకంగా మెస్సీని చూడటానికి హైదరాబాద్ వచ్చేసాడు. అంటే వీళ్ళకి గత ప్రభుత్వంలో జరిగినప్పుడు స్కాముల్లా కనపడినవి, ఈ ప్రభుత్వంలో వీళ్ళు చేస్తున్నవి స్కాములు కదా. అంటే గోబెల్స్ ప్రచారం చేయడము, రెండవది అలివిగాని హామీలు ఇవ్వడము, మూడవది ఏదో ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం, తను చేస్తే మొత్తం సంసారం అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం ఉంది. నిస్సిగ్గుగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతో మాట్లాడిచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఆటోలో కూర్చొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? 12,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పిన హామీలు అటకెక్కిపోయినాయి. తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఓన్లీ దేశంలోనే తెలంగాణ రాష్ట్రము 150 దేశాలకు పరిచయం చేయడమే కాకుండా ఎలక్ట్రిసిటీ వాహనాలను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక చక్కటి కార్యక్రమం చేశారు. దాదాపు 150 దేశాలు దాన్ని వీక్షించడం, దాదాపు 700 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు ఆనాడు చరిత్ర చెప్తుంది. అది డైరెక్ట్గా బ్యాంక్ టు వాళ్ళ అకౌంట్లో పడ్డట్టు క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రాద్ధాంతం చేసి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా కేసీఆర్ గారిని హింసించాలి. అట్లా అని లగచెర్లలో కేసు అయితే అక్కడ A1గా పెట్టే ప్రయత్నం, అదేవిధంగా ఫామ్ హౌస్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ విషయాలు జరిగితే అక్కడేదో డ్రగ్స్ అని చెప్పేసి కార్యక్రమం, ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమో ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ, దానికి ఆయన జైలుకి పోయిండు. నన్ను జైలుకు పంపించారు, ఎట్లయినా వీళ్ళని జైలుకు పంపించాలి ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళు మెస్సీ వచ్చి చేసింది ఏముంది, ఇచ్చిన మెసేజ్ ఏంటి, వాళ్ళ మనుమడిని అందులో చూపించడానికి అన్నట్టే కనిపించింది తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఒక మ్యాచ్ ఆడినంటే అది లేదు. దాని మీద అనేక మంది స్పాన్సర్లను లేకపోతే పిల్లలందరినీ తీసుకొచ్చేసి విపరీతమైన పొద్దు నుండి సాయంత్రం వరకు తొక్కిసలాటలు అవన్నీ చేసి కొండను తవ్వి ఎల్కన్ బట్టిన చందమైంది తప్ప ఏ రకమైన అక్కడ లాభం జరగలేదు. నువ్వు అన్నట్టు వరల్డ్ సమ్మిట్ జరిగితే కూడా అక్కడ కూడా ఒరిగింది ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కేసీఆర్ గారు, ఆయన ఇంటలెక్చువల్, ఆయన ఎమినెంట్ పర్సనాలిటీ, ఆయనతో పోల్చుకొని ఏదో చేయకపోతే అది అయ్యేది కాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా హైదరాబాద్ను డెవలప్ చేయడం జరిగింది. హరితహారం విషయంలో నగరం కూడా పచ్చదనంలో నెంబర్ 1గా ఉన్నట్టు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే స్థాయికి కేటీఆర్ గారి యాటిట్యూడ్ కార్యాచరణ ఉండే. ఈరోజు ఏది చేసినా కూడా ఆయన 89 క్రిమినల్ కేసెస్ ఉన్నది, ఆయన మైండే క్రిమినల్ మైండ్ రేవంత్ రెడ్డిది. కాబట్టి అన్నీ కూడా డిస్ట్రక్టివ్ నేచరే. సో హైడ్రా పేరు మీద డిస్ట్రక్షను, తర్వాత మూసీ ప్రక్షాళన పేరున డిస్ట్రక్షన్, ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడ తట్ట మట్టి తీసింది లేదు, ఇటుక పేర్చింది లేదు అన్నట్టు ఆయన ప్రవర్తన, ఆయన కార్యాచరణ జరుగుతూ ఉన్నది. సో ఆయన అనేక హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చక తటపటాయిస్తూ ఈరోజు కాలం వెళ్ళబుస్తుంది తప్ప
ఎమ్మెల్యేలు ఊర్లలో పోయినప్పుడు మేము సావులకు పెళ్ళిళ్ళకు పోవడం అవుతుంది. వాళ్ళు అడిగిన 1,00,000 రూపాయల పని కూడా ఇవ్వని పరిస్థితి. అంటే వాళ్ళకి CDF లేదు, స్పెషల్ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఓన్లీ ఆన్ గోయింగ్ సంక్షేమ పథకాలు నడిపించడానికి తలపానం తోక్కొస్తుంది ఆయనకు. వచ్చిన మంత్లీ రెవెన్యూ ఏదైతే ఉందో సంక్షేమ పథకాలకి ఇచ్చే వరకు సరిపోతుంది. కానీ మరి అక్కడ పోతే ప్రజల కోరిక మరి అప్పటిదప్పుడు ఎమ్మెల్యేకి 1,00,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి అనేక మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న పరిస్థితి కనబడుతుంది. సొంత జిల్లాకు సంబంధించిన వాళ్ళే. సో కాబట్టి ఈరోజు ఒకసారి తప్పు జరిగి 1.8% ఆఫ్ ఓట్స్ తోటి విక్టరీ సాధించి 5 సంవత్సరాల బాధను ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. సో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. తప్పకుండా రేపు రాబోయే జనరల్ ఎన్నికల్లో వాళ్ళు అన్నట్టు ఇప్పుడున్న రిజల్ట్ కాదు కదా, రివర్స్ అవుతుంది, 1/3 అటు అవుతుంది, 2/3 ఇటు అవుతానికి అవకాశం ఉంది. అది ఇప్పుడు మీరు కూడా ఒక మాట అన్నారు, జనం పొరపాటుగా ఓటేసి వాళ్ళ బాధల్ని వాళ్ళే కొనుక్కొని తెచ్చుకోరన్నారు. నిన్న కేటీఆర్ కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దున్నపోతుని పాలిచ్చి ఆవుని కట్టేసి దున్నపోతుని తెచ్చుకున్నారు మీరు అని చెప్పి నిన్న కేటీఆర్ గారు కూడా దాదాపు ఇట్లాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తున్నారు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హైకమాండ్లో ఉన్న నేతలు ఎవరు అందుబాటులో లేకపోతే ఉండేవాళ్ళు, అంతగా నాయకులకి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకపోతుండేవాళ్ళు, ప్రజలకు దూరంగా ఉన్నవాళ్ళు, అందువల్లే ఓడిపోయామని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తున్నారు. కానీ మీలాంటి పెద్ద నాయకులు మాత్రం ప్రజలే తప్పు చేసినట్టు చెప్తున్నారు. నో మేము దాదాపు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఒక 6 నెలలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళతోటి సమీక్ష తెలంగాణ భవన్లో సమీక్ష ఏర్పాటు చేసుకొని లోపతాపాల గురించి మొత్తం కూడా విశ్లేషించుకోవడం జరిగింది. సో మనము ఓకే, అందుబాటులో నాయకత్వం లేకపోవడం అధిష్టానం కావచ్చు, లేదా లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, అందుబాటులో లేనది కూడా ఒక ఫ్యాక్టరీ. రెండో ఫ్యాక్టరీ ఏంటంటే చేసిన పనులు చెప్పుకోలేకపోవడం. ఇప్పుడు ఉదాహరణకి నా నియోజకవర్గం ఉంది స్టేషన్ కాన్పూర్, పక్కన నాకు జనగాం ఇన్ఛార్జ్గా నాకు వేశారు. సో దేవుని దయ వల్ల నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అనుకోండి, నా చదువు అనుకోండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు గొప్పగా తీసుకెళ్ళగలిగాం. చేసినే చెప్పుకోవాలి. అందుకనే అభివ్యక్త వరంగల్ జిల్లాలో ఓన్లీ జనగాం గన్పూర్ ఎందుకు గెలవాలా? సో ఐ టుక్ ఇన్ఛార్జ్ ఫర్ దోస్ 2 కాన్స్టిట్యున్సీస్. తో నేను ఎగిరినా దునికినా చేసినని చెప్పుకోగలిగినాం కాబట్టి 2 నియోజకవర్గాలు గెలవగలిగాను. అటు తర్వాత కూడా నేను ఈ సంవత్సర కాలం నుంచి కూడా కేసీఆర్ ఎప్పుడైతే బై ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రేరి ఏమంటారు నమ్మించి ద్రోహం చేశారు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టిండు, ఆయనకు రాజకీయ సమాధి కట్టాలి, 3 నెలలలో డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే అవుతాడని ఒక్క మాట కేసీఆర్ నోట రావడం వల్ల ఆ రోజు నుంచి వెళ్ళి నేను ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టాను. మరి ప్రజల్లోకి వెళ్ళాలంటే నేను ఎమ్మెల్యే కాదు. సో అట్లని నేను ఓడిపోలేదు, టికెట్ రాలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ నన్ను పిలిపించి మాట్లాడింది, మనం చేసింది చెప్పుకోపోవడం వల్లనే మనం ఓడిపోయినాం. ఈ ఒక్క మాటను పట్టుకొని ఓహో మనం చేసిన పనులని చెప్పుకోవాలని నేను ఒక కార్యక్రమం పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళినాం. ఊరికి అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు, ఇది నా ప్రోగ్రాం పేరు. సో ఆ రకంగా ఈరోజు ఏ ఇంటిని చూసుకున్నా ఆ ఇంట్లో రైతు బంధు, ఒక రైతు ఉంటాడు కాబట్టి రైతు బంధు, రైతు బీమా 24 గంటలు కరెంటు. ఆ రైతుకు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి అంతకుముందు 200 వచ్చే పెన్షన్ 2000 ఆ రైతు మీద ఆధారపడకుండా. ఆ బిడ్డ ఉండేది ఉంటే కళ్యాణ లక్ష్యం పేరుతోటి వేడి నీళ్ళకి చన్నీళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 ఇచ్చే కార్యక్రమం. ఆ ఇంట్లో ఒంటరి మహిళ ఉంటే 2,000, వితంతు ఉంటే 2,000. ఆ కుటుంబం కనుక ముదిరాజుల కుటుంబం అయితే 5,040 కోట్ల ఉచితంగా చేప పిల్లలు, అమ్మడానికి వాహనాలు. ఆ ఇల్లు కనుక గొల్ల కురుమల దయది ఉంటే 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు. సో పండుగలు వచ్చేదంటే ఆత్మీయతను పంచుకోవడం కోసము బతుకమ్మ చీరలు, క్రిస్మస్కు క్రిస్మస్ చీరలు, తర్వాత అదేవిధంగా రంజాన్కు రంజాన్ తోఫా. తర్వాత దీంతో పాటు కంటి వెలుగు, ఇంటిల్లి పదులకు మానవీయ కోణంలో ఆలోచిస్తే కంటి వెలుగు, ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల. తర్వాత ఆ పెళ్ళైన కళ్యాణ లక్ష్మణ్ బిడ్డకి 6 నెలలకు సంవత్సరానికో కానుపోస్తే 54 రకాల పరీక్షలు, అమ్మఒడి అని అనువులు తీసుకుని అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్తో సహా అన్ని పరీక్షలు చేయడం, యాంటీనాటల్ చెకప్స్. నొప్పులు వస్తున్నాయంటే 108కి ఫోన్ చేస్తే భర్త తల్లో పోయి సులభ కానుపు చేసి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ కేసీఆర్ కిట్ ఇచ్చి పంపించే కార్యక్రమం. గర్భిణితో ఉన్నప్పుడేమో న్యూట్రిషన్ కిట్టు, డెలివరీ అయ్యేటప్పుడు కేసీఆర్ కిట్టు, బాలింత చీరలు 2,
పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు. మనం తల్లిదండ్రులు కూడా ఆలోచించినంత కేసీఆర్ ఆలోచించి సూట్ కేసులు పెట్టి మరి 102కి ఫోన్ చేస్తే అమ్మఒడైన వాహనం వచ్చి ఇంటికి తీసుకు క్షేమంగా తీర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత బిడ్డ పుడితే 13,000, మళ్ళీ కొడుకు పుడితే 12,000 ఇచ్చారు. ఇవన్నీ ఒక ఇంటికి ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఒక ఇంటికి ఇన్ని రకాల, దానికి అదనంగా ₹1 ఈ 2 సంవత్సరాలు ₹1 కూడా అదనంగా రాలేదు. అంటే ఇళ్ళకి 2,500 రాలే, పెన్షన్ 2,000 ఉంటే 4,000 రాలే, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి, గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి, కంటి వెలుగు మేమే చేసి అయిపోయింది, మిషన్ భగీరథ నీళ్ళు సరిగ్గా రావట్లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం మాయమైపోయింది, స్కూటీ లేనే లేదు. అంటే ఇప్పటివరకు అది నేను ఎంచుకున్న పథకం. సో ఇంటింటికి ఇప్పటివరకు కేసీఆర్ పథకాలు మాత్రమే అందినాయి, సంక్షేమ పథకాలు. 2 ఊరు తీసుకున్నాం అనుకో, ఊర్లో అన్ని ఊర్లకు గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, తర్వాత క్రీడా ప్రాంగణం. అంటే ఊరికి ఎన్ని అవసరాలు ఉంటాయో, మౌలిక సదుపాయాలు ఎన్ని ఉంటాయో అన్నీ గ్రామాలు నందన వనంగా ఉండేటట్టు, గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కేసీఆర్ ప్రణాళిక అంత గొప్పగా ఉండి ఇవాళ ఏ ఊర్లో చూసినా కూడా ఈ 2 సంవత్సరాల కల్లా మొత్తం ఒక్క చెట్టు పెట్టిన పరిస్థితి లేదు. 270 కోట్ల మొక్కలు పెట్టి ప్రపంచ రికార్డు సృష్టిస్తే కేసీఆర్ గారు ఈ 2 సంవత్సరాలు ఆ చెట్లను కనీసం నీళ్లు పోసి సాధలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఊరికి ఇన్ని చేసినాం. ఊర్లో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు అదంతా జరిగిపోయి, ఊరు బయటికి వెళ్తే బీటీ రోడ్లు, సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ ఉంటే 4 lanes ఉంటే 6 lanes, అట్లా బీటీ రోడ్లు. తర్వాత ఊరు బయట చెరువులు, కుంటలు ఉంటే వాటన్నిటి మిషన్ కాకతీయ ద్వారా చెరువుల, కుంటలు మరమ్మతులు, మత్తళ్ళు మరమ్మతులు, తూములు మరమ్మతులు, కాలువ కెనాల్స్ మరమ్మతులు. జాతీయ స్థాయిలో 2 సార్లు అవార్డు రావడం జరిగింది దానికి. ఊరు బయట చూసుకుంటే చెక్ డ్యామ్లు. అంటే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలము కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇంటికి సంక్షేమ పథకాలు కేసీఆర్ఏ సరిగ్గా అందట్లేదు. ఇప్పుడు ఊరికి ఇప్పటివరకు తట్టమట్టి తీయలే, ఇక్కడ చెట్టు పెట్టలేదు, ఊరు బయట ఒక ప్రాజెక్టును కట్టలే, ఒక చెరువుకు మరమ్మతు చేయలే, ఒక కుంటకు మరమ్మతు చేయలే. అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు. ఇంత గొప్పగా నేను ఎందుకు చెప్తాను, ఇంత గొప్పగా ఈ సంవత్సరం కాలం నుంచి గణపురం మొత్తంలో చెప్పుకుంటూ వచ్చాను. అంటే కేసీఆర్ ఒక మాట అంటే మనం చేసినా చెప్పుకోలేదంటే దాన్ని ఎట్లా ప్లానింగ్ చేయాలని చెప్పేసి ఇంటికి, ఊరు బయట. అదే మీరు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే, కానీ కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా ఆలోచిస్తుంది మీరు చెప్పిన పథకాలన్నీ. చేపల పంపిణీలో స్కామ్ జరిగింది, గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగింది, మిషన్ భగీరథలో స్కామ్ జరిగింది, మీరు చెప్పిన డ్యాముల్లో స్కామ్ జరిగింది. ఇలా మీరు చేసిన అభివృద్ధి అన్నింటిలో కూడా స్కామ్ లేదు తప్ప అభివృద్ధి లేదనేది కాంగ్రెస్ పార్టీ వాదన. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇస్తే ఇచ్చిన కానీ తక్కువ ఇచ్చిన అంటారు, తర్వాత ఇచ్చిన కానీ నాణ్యత లేదంటారు, అంత కట్టిన తర్వాత మీరు అన్నట్టు అవినీతి జరిగిందంటారు. సో ఇది చవటలు చాతగాని వాళ్ళు మాట్లాడే భాష అది. ఎందుకంటే ఏ పనైనా జరిగినప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురైనా కూడా అధిగమించి అది పూర్తి చేసినామా లేదనేది ముఖ్యం. ఆరంభ శూరత్వం తప్ప ఆఖరి వరకు చేయగలగాల. 3 సంవత్సరాల్లో కాళేశ్వరం కట్టిండు, ప్రపంచ రికార్డు అది. ఏషియా ఖండంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం. దాదాపు 22 జిల్లాలకు ఈరోజు దాదాపు సరిగ్గా వాడుకుంటే 500 TMC నీటిని వినియోగం చేసుకునే బహుళార్థ సాధక ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. సో ఈ 2 ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం చేయడం కాకుండా భారతదేశానికి అన్నపూర్ణగా పేరు తెచ్చుకునే స్థాయికి ఓన్లీ అల్టిమేట్ ఈజ్ రిజల్టే కదా మనకు, అల్టిమేట్ ఈజ్ రిజల్ట్. సో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించి హర్యానాను, పంజాబ్ను దాటే స్థాయికి మరిపోయిందంటే మరి ఎట్లా అయింది? 80 లక్షల మెట్రిక్ టన్నులు ఉండే అధికారంలోకి వచ్చే ముందు, 80 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్లు ఎక్కడ నక్కకు నాగలోగా అనుకున్నంత తేడాగా ఇది 3-4 రెట్లు పంట పెరిగింది కదా, సాగు పెరిగింది కదా, సాగునీటి వనరులు పెరిగినాయి కదా. ఆ రకంగా వ్యవసాయము, అనుబంధ సంస్థలు మొత్తం కూడా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెరగడానికి, అంటే గ్రామాలలో రైతుల చేతి నిండా ఓటు వచ్చే విధంగా ఇప్పుడు చేప పిల్లలు కావచ్చు, గొర్రె పిల్లలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వెంటనే మళ్ళీ వరి కొనుగోలు చేస్తే వెంటనే అమ్మిన పైకం కావచ్చు, ఓ పైసలు కాకపోతే ఓ పైసలు చేతుల్లో అవన్నీ ఉండడం వల్ల ఇవాళ ఊర్లలో మంచి ఊర్లు పట్టణాలు లేక మారిపోయినాయి. రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది.
కొత్తగా ఇండ్లు కట్టుకోవడం ఎక్కువైపోయినాయి, గుడిసెలు మాయమైపోయినాయి, మళ్ళీ దాన్ని ఏమంటారు బొడ్రాయి పండుగలు మొదలైనాయి, గ్రామ దేవతల పండుగలు మొదలైనాయి. ఎప్పుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారో, సంక్షేమంగా ఉంటారో అన్ని పండుగలు గుర్తొస్తూ ఉంటాయి. మొత్తము ఎడారిగా మాడిపోయే పరిస్థితి అప్పుడు ఉంటే ఈరోజు సస్యశ్యామలం అయిపోయి ఎక్కడికి పోయింది గ్రామీణ వ్యవస్థ అంటే భారతదేశంలో మొదటి 10 స్థానాలు తెలంగాణకే, మొదటి 20 స్థానాల్లో 19 స్థానాలు తెలంగాణకు వచ్చే స్థాయికి. తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ఇస్తే దాదాపు 38 అవార్డులలో 23 అవార్డులు తెలంగాణకు వచ్చిన పరిస్థితి. దాంట్లో మా దగ్గర నెల్లుట్ల అనే గ్రామానికి గణపురం నుంచి వెళ్ళి సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ అనే దాంట్లో జాతీయ అవార్డు రావడం జరిగింది. అంటే చెప్తున్నా అంత గొప్ప ఇవన్నీ కేంద్రమే కదా అప్రిషియేట్ చేసి ఇచ్చేది. కేంద్రంలోనే రఘునందన్ ప్రశ్న అడిగితే ఎంత అప్పు చేసినంటే 2,80,000 అప్పు. ఆస్తి తెలంగాణ ఆస్తి ఎంత పెరిగింది అంటే దాదాపు 4,35,000 కోట్ల తెలంగాణ ఆస్తుల పెంపకం జరిగింది. అంటే మనం ఎవరైనా ఇళ్ళ అప్పు తీసుకొస్తాం, దాన్ని ఏదో రకంగా వాడుకొని దాన్ని మల్టిప్లై చేసుకుంటాం. అది ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. సో అట్లా ఈరోజు అంత గొప్పగా కాంగ్రెస్ మాటలు చెప్పడం కానీ బీఆర్ఎస్ పార్టీ చేతల ప్రభుత్వం చేసి చూయించింది. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి అయింది. కాబట్టే ఇవాళ భారతదేశం మొత్తంలో నెంబర్ 1 రాష్ట్రంగా, నెంబర్ 1 ముఖ్యమంత్రిగా, తలసరి ఆదాయం కూడా దాదాపు 3,70,000 వరకు ఎరిగిందంటే మరి ఇక అంతకంటే ఇంకేం కావాలి? సో అంత గొప్పగా అభివృద్ధి చేసిన మాట వాస్తవం. సరే, ఎప్పుడైనా కూడా పాత రోత కొత్త వింతలాగా ఉంటుంది. చూద్దాం, మార్పు అంటున్నాడు కదా, 2,000 కేసీఆర్ ఇచ్చింది మంచిదే, 4,000 అంటాడు, చూద్దాం. 4,000 ఇస్తే 6,000 అంటాడు. వికలాంగులు యాన్నో కొంత ఆశపడతారు కదా, మాకు ఏమి ఇవ్వాలి కేసీఆర్ గారు, 2,500 మహాలక్ష్మి పేరుతో 2,500 ఇస్తాం అంటే ఆశ ఉంటుంది కదా, అట్లా కొందరు ఆశపడ్డారు. 10,000 ఇస్తాడు కేసీఆర్ రైతు బంధు, రైతు భరోసా కింద 15,000 అంటాడు. చూద్దాం ఒకసారి అనేదిగా చూద్దాం అనేది ఎక్కడ పోయింది? 1.8 అంటే 1000కి 18 ఓట్లు తక్కువ రావడం జరిగింది. దానివల్ల ఓడిపోయినాం. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సజావుగా నడిపించడానికే రేవంత్ రెడ్డికి శాతం అయితే లేదు. ఓకే, అయితే సార్ రీసెంట్గా 3 రోజుల క్రితం స్పీకర్ తీర్పిచ్చారు. మీరు ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వాళ్ళపైన బీఆర్ఎస్ గట్టి ఫైట్ చేస్తుంది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు మీరు. సుప్రీంకోర్టు CJI గారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇంత అంటే ఎప్పుడు బహుశా దేశంలో ఎక్కడ లేనట్టుగా దాని గురించి మీరు విచారం చేసి తొందరగా తేల్చకపోతే తదుపరి న్యూ ఇయర్ మీరు ఎక్కడ చేసుకుంటారో తేల్చుకోండి అనే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ ఆ టైంలో అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిన్న సీన్ చూస్తే చాలా సింపుల్గా వాళ్ళు పార్టీ మారడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి చాలా సింపుల్గా దాన్ని తీసి పక్కన పడేస్తారు. సో ఇది ప్రజాస్వామ్యానికి ఎలాంటి హాని కలిగింది? ఏమన్నంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా 30 మందిని తీసుకున్నారు కదా, మేము చేసే తప్పు వచ్చిందా అని మాట్లాడుతున్నారు. నిజంగా 3 రోజుల కింద అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇట్స్ ఎ బ్లాక్ డే. నిజంగా అసెంబ్లీ చరిత్రలో స్పీకర్గా కాస్త ఆలస్యమైన సురేష్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర పీరియడ్లో ఆఖరులోనైనా వాళ్ళ మీద వేటేయడం జరిగింది. ఇంత క్లియర్గా కొట్టొచ్చినట్టు వాళ్ళే మేము పార్టీ మారినాం, అభివృద్ధి కోసం పార్టీ మారినాం అని వాళ్ళంతటా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినట్టే చెప్పుకున్నారు. ఆయన కూడా అది వీడియోలు ఆడియోలు మేము పరిగణలోకి తీసుకురాము, వాళ్ళు సభ్యత్వము రద్దు చేసుకోవడము సభ్యత్వం తీసుకోవడాన్ని మాత్రమే చూస్తామన్నట్టు మాట్లాడడం నిస్సిగ్గుగా. నిజంగా స్పీకర్ యాజ్ ఎ ట్రిబ్యునల్ బాస్గా ఆయన రాజ్యాంగ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సింది పోయి కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో నిర్ణయం తీసుకోవడం నిస్సిగ్గుగా ఈరోజు స్పీకర్ పదవికి తల వంచుకునే స్థాయిలో కార్యక్రమం చేసిండు. ఒక దళిత స్పీకరు, ఒక దళిత సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయి, ఆయన కూడా దళితుడే, నిర్ణయం తీసుకోవడంలో అవన్నీ కూడా రాజ్యాంగానికి తిలోగతలు ఇచ్చారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, మౌలిక విలువలు ఏమాత్రం లేవు, నైతిక విలువలంటే అసలు వాడి ఆలోచనే లేదు. అసలు నవ్విపోతురుగాక నాకేంటి అన్నంత నిస్సిగ్గుగా అంత గొప్పగా అన్ని రకాల సాక్ష్యాలను అక్కడ పెడితే నేను జడ్జిమెంట్ ఇచ్చే స్థాయిలో ఉన్నాను కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు చేస్తానని చెప్పేసి తీర్పిచ్చిన పరిస్థితి చూస్తే చాలా అప్రజాస్వామికంగా జరిగినట్టు క్లియర్గా కొట్టొస్తుంది. అక్కడేమో
రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాల పుణ్యకాలం పూర్తయ్యే లోపున ఎవరికి కూడా శిక్ష పడట్లేదు అని చెప్పి ఆనాడు ఏసీ సేన్ అనే ఒక న్యాయశాఖ మంత్రి 1985లో ఆయన ద్వారా ఈ బిల్ తీసుకురావడం జరిగింది. 52వ సవరణ చేసి, రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే తేల్చేయాలి. వాడేందంటే వెంటనే ఇమ్మీడియట్లీ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ హూ డిఫెక్షన్, ఎవరైతే పార్టీ పీరాయింపిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలనేది ఆ చట్టంలో ఉన్నది. ఆ చట్టం ఏం చెప్తుంది, ఎవరైతే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా గెలిచిన పదవిలో ఉంటూ వేరే పార్టీకి మారేది ఉంటే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, జెడ్పీటీసీ ఏదైనా కావచ్చు దానికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. కానీ అవగావాలే భూవగాలన్నట్టు ఈరోజు అది అక్కడి నుంచి గెలుస్తా ఇటు వస్తా అంటే ఎట్లా చెప్పు. ఇవాళ మా నా నియోజకవర్గం విషయానికి వస్తుంది, మీరు అడగకముందే చెప్తున్నాను. అంటే ఎంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచాడు. గెలవడమే కాకుండా ఏఐసిసి సాక్షిగా నా బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చారు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరినము అని చెప్పేసి కడియం శ్రేరి ప్రెస్ మీట్లో చెప్తాడు. తర్వాత అనేక సందర్భాలలో గన్పూర్లో అనేక గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొనడం కాకుండా ప్రతి దగ్గర కూడా కండువా వేసుకొని కాంగ్రెస్ మొన్న సర్పంచ్లు గెలిపించే ప్రచారంలో కావచ్చు, ఆమెను బిడ్డను గెలిపించే ప్రచారంలో కావచ్చు, తర్వాత ఆమె ప్రపోజల్ సంతకం చేసే కార్యక్రమం కావచ్చు, పెద్దపిండాల గ్రామంలో నేను సంవత్సరం కిందనే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పేసి ఇంత అయిపోయాక నిన్న మొన్న ఏం మాట్లాడింది చెప్పండి. నేను ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు, నా మీద అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ నిల్వవు. నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఇప్పటివరకు రాజీనామా చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి గన్పూర్ ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి, ఆయనను కాంగ్రెస్ వాళ్ళు ఆయనను రిసీవ్ చేసుకోవాలా, బీఆర్ఎస్ వాళ్ళు తిప్పికొట్టాలా, ఏందైనా పరిస్థితి, ఆడనా మొగనా ఏదో ఒకటి చెప్పాలి కదా. జరిగితే తప్పకుండా నేను ఆడ అంటే ఆడ గొప్పగా, నేను ఆడ లక్షణాలు, మొగ అంటే మొగ లక్షణాలు. ఇంకోటి మధ్యలో ట్రాన్స్జెండర్ అనేది కూడా ఉండదు, వాళ్ళు కూడా గొప్పగా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటారు వాళ్ళు, ఎందుకంటే దేవుడు నాకు ఇట్లా నన్ను సృష్టించాడు. అరే నువ్వు అది కూడా చెప్పవే, నువ్వు అది కూడా చెప్పవు కదా, నీ 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 రేపు గణపూర్లో ఏమని అడుగు పెడతావు. ఇలా ఏమంటే బగ్గున మండిపోతుంది గణపురం, ఎందుకంటే మిగతా వాళ్ళంటే కనీసం కుక్కిన పెయిన్ లెక్కున్నారు, ఈయన కుమ్మరి పురుగు లెక్క ఎగురుడే రోజు రోజు కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు, హరీష్ని తిట్టుడు, అంతకుముందు కవిత గంగనే కవితను ఆమె మాటలను తీసుకొని మళ్ళీ తిట్టే కార్యక్రమాలు, రోజు బీఆర్ఎస్ అని తిట్టుడు, మొత్తం తెల్లారైతే ఇప్పుడు ఏదైతే గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో నీకు కనీసం విశ్వాసం ఉండాలి కదా. లేదంటే పోనీ నువ్వు దానికి రాజీనామా చేసి నువ్వు తిడితే బాగుంటుంది, కానీ నువ్వు రాజీనామా చేయకపోతే ఎమ్మెల్యే పదవి అట్లే ఉండే, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అట్లే ఉండే, నేను కాంగ్రెస్ పోయినా అని చెప్తావు, మళ్ళీ కాంగ్రెస్ పోయినా అంటే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాలని చెప్తావు. నేను ఇప్పుడు ఎవరు మొయ్యాలి, నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా నిన్ను ఎవరు మొయ్యాలి, నేను ఎవరు రిసీవ్ చేసుకోవాలి. ఎంత ఘోరమైన పరిస్థితి. 74 ఏళ్ళు అని చెప్పుకుంటాడు, పోయే కాలం కదా. ఇప్పుడు ఎక్కడో దగ్గర రామకృష్ణ అనుకొని ఎక్కడో ఆశ్రమంలో ఉండ అంత వయసు ఆయనకు ఈ సావుకాలం ఏమంటారు దీన్ని, పోయే కాలం దగ్గరకు వచ్చినాక ఇట్లాంటి కార్యక్రమం చేస్తే చరిత్రహీనుడే మిగిలిపోతాడు కదా. అరే ఏదన్నా ఒకటి త్యాగం చేసినట్టు కనబడాలి, మనం లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, ఓడిపోతాం కావచ్చు కాక, కానీ స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్ని ఉండాలి. ఉదాహరణకి నేను ఎన్నికసార్లు చెప్పినా మళ్ళీ చెప్తాను, నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి దానికి ముందున్న ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం నా 15 ఏళ్ళ కాంగ్రెస్ సీనియారిటీని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీని వదిలిపెట్టేసి నేను ఉద్యమ పార్టీకి వెళ్ళిన. ఉద్యమ పార్టీకి వెళ్ళి తెలంగాణ తిరిగినప్పుడు తెలంగాణ రాజన్న అన్నారు, ఎక్కడ పోతే అక్కడ పూలదండలు పడ్డాయి. ఒకవేళ నువ్వు కూడా అభివృద్ధి కోసమే కనుక కడియం శ్రీ అనేవాడు పోయేది ఉంటే నీ బీఆర్ఎస్ పార్టీకి, నువ్వు అధికార పార్టీకి పోయినావు, నేనేమో ఉద్యమ పార్టీకి పోయినా. సో నువ్వు అధికార పార్టీకి పోయినప్పుడు నీకు అంగులు ఉంటాయి, అన్ని రకాల ఎక్కడ పోతే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసం పోతాను, తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగు
నీకు అంత కాంగ్రెస్ బాగా చేస్తుంది కదా అభివృద్ధి, జెండా పట్టుకొని నీకు పూల దండలు పడతాయో చెప్పుల దండలు పడతాయో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది అక్కడ. లేదు ప్రజల తీర్పు కోరుకో, ఇగో మీకోసము గణపురాన్ని బాగా అభివృద్ధి చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి పోయాను, సో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెయ్యలేదు చెయ్యదు, ఇక దాన్ని మర్చిపోండి, దానికి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవులు పెట్టినా, ఇగో మీ దగ్గరకు వచ్చినా, మీ ఏ తీర్పిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ యూ, నువ్వనైనా తేల్చుకుందాం, గణపురం అంటే నువ్వనైనా తేల్చుకుందాం, అంతేగాని ఆడిది కాదు మొగది కాదు నేను అట్లేను ఇట్లేనని నీ భాష ఎంత ఘోరంగా ఉన్నది, ఆ లెటర్ ఏంది, ఆ పద్ధతి ఏంది, నువ్వు అసలు యాక్చువల్గా మాట్లాడేది ఉంటే ఆయన యాక్చువల్గా సభ్యత్వం ఎప్పుడైనా కూడా 2-3 సంవత్సరాలు, బీఆర్ఎస్ సభ్యత్వం సమయం కూడా అయిపోయింది. తర్వాత నువ్వు కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకున్నావా తీసుకోదనేది ఎక్కడ బయటికి రాలేదు. అది ఇవ్వకుండానే నీ బిడ్డకు బీమా వచ్చింది, ఆ బిడ్డకు బీఫామ్ మీద నువ్వు ప్రపోజల్ దగ్గర నువ్వే సంతకం పెడతావు, ఆమె ప్రచారంలో తిరుగుతావు, నీ అంతా నువ్వు ఇప్పుడు అఫిడవిట్ అంటే ఏంది, ఓరల్ అఫిడవిట్ కూడా ఉంటుంది కదా, మాట్లాడినావు కదా, ఇక అంతకంటే సాక్ష్యం ఏం కావాలా, నేను అది వీడియో దాని మీద తీయమంటే అదేమన్నా మార్పింగా బహిరంగ సభలో మాట్లాడిన భాషను. సో కాబట్టి ఏమంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరు చూస్తలేరు అనుకున్నట్టుంది వాళ్ళ ప్రవర్తన. సో తప్పకుండా ప్రజలు చాలా విఘ్నులు. అయితే సార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ గురించే, కడియం శ్రీహరి మీకు మెయిల్ చేశాడేమో అంటా నేను, ఎందుకంటే ఆయన పార్టీ మారకుండా ఇప్పుడు ఆయన పార్టీ ఫిరాయించకుండా బీఆర్ఎస్లోనే ఉండుంటే కనుక ఈరోజు రాజయ్య ఉండేవాళ్ళ. అంటే ఒక ఎమ్మెల్యేనే కాదు కదా, ఎమ్మెల్సీ ఉంటుంది, ఎంపీ ఉంటుంది, తర్వాత జిల్లా పరిషత్. ఆయన మోసం చేసిన తర్వాతే ఒక రకంగా కేసీఆర్ గారికి కళ్ళు తెరుచుకొని అరే రాజయ్య లాంటి వ్యక్తిని నేను దూరం పెట్టానని కళ్ళు తెరుచుకుని, ఒకవేళ ఆయన మోసం చేసి పార్టీ మారి ఉండకపోతే రాజయ్య గుర్తింపు వచ్చేది కాదేమో. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఉంటే మూడోసారి కడియం శ్రీహరి మారేవాడు కాదు. ఆయనకు ఉండే పదవి ఆయనకు ఉంటుండే, నాకుండే పొజిషన్ నాకుండే పరిస్థితి ఉండే. కానీ ఎప్పుడైనా కూడా పాలిటిక్స్లో ఎవ్రీ డే ఈజ్ లేటెస్ట్, నూతనత్వాన్ని పొందుతూ ఉంటాయి, రాజకీయాలలో రిపోలరైజేషన్ అవుతూ ఉంటాయి. సో దాంట్లో ఇప్పుడున్న సినేరియాలో ఏంటి పరిస్థితి, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన నాకు మేలు చేసిండా కీలు చేసిండా అని పక్కకు పెడితే ఆయన పార్టీకి ద్రోహం చేసిండు, నమ్మించి మరి నమ్మిన కేసీఆర్ గారిని మోసం చేసిండు, పార్టీని మోసం చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తెల్లారు లేస్తే 10 సంవత్సరాలు అన్నీ అనుభవించి, అంటే రాజ్యాంగబద్ధమైన పదవులు ఎంపీ అయిపోయింది, అక్కడనే ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయింది, డిప్యూటీ సీఎం అయిపోయింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయింది. సో ఇన్ని రకాల పదవులు పొందిన తర్వాత మరి బయటకు వస్తే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పు. అందుకనే ప్రజలు ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ మొత్తం అఫ్కోర్స్ ఏమంటారు చీ అంటే చీ అంటున్నారు, కానీ గణపూర్కి వచ్చే వరకు మరీ ఘోరమైన పరిస్థితి. అంటే ఇక సిగ్గుమాలిన చర్య, ఇక పోతా అంటే అందరూ నవ్వుతుంటాయి వెళ్ళిపోవడం అన్నట్టు. అంటే మొన్న సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేశారు, ఆయన తిరిగారా గ్రామాల్లో పల్లెల్లో? ఆయనకు తిరిగి అంత ఊపిక ఎక్కడిది, ఎక్కడన్నా ఒక గ్రామంలో పెట్టేసి చేతి నిండా పైసలు ఉన్నాయి కాబట్టి అందరికి వెహికల్ల మందిని అక్కడ తీసుకొచ్చి ఒక వాయిస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల హెడ్ క్వార్టర్లో ఒక విలాసవంతమైన భవన్లో పెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా బిర్యానీలు పెట్టి తిండి తినిపించి వాహనాలకు పైసలు ఇచ్చి అట్లా పంపించారు. చేతిలో డబ్బులు ఉన్నాయి, అధికార పార్టీ ఉన్నది, ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తాయి కావచ్చు అని రేవంత్ రెడ్డి దగ్గర అంతో ఇంతో ఏమంటారు ఖర్చు అవుతుంది, పైసలు తీసుకురావడం, ఆయన సంపాదించిన పైసలు పెట్టి ఆ రకంగా విలాసవంతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. 74 ఏళ్ళ వయసులో మరి ఆయన చేసే కార్యక్రమాలు అయితే సరైనది కాదు. ఆయనకేదో కొంత ఉన్నది, చిన్న స్థాయి నుండి ఒక బైన్ల కులం నుండి ఎదిగి ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండి అక్కడి నుంచి వెళ్ళి మరి వరంగల్లో మొట్టమొదటిసారిగా మంత్రి అయి, రెండోసారి అయి, మూడోసారి అయి, దాదాపు 14 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి అనేక శాఖలు అనుభవించినప్పుడు దాన్ని ఒక స్థాయికి పోయిన తర్వాత కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా ఒక అవార్డు వచ్చింది అనుకో, ఉదాహరణకి నేను పిల్లల డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ బెస్ట్ పీడియాట్రిషియన్లో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. దానివల్ల నా బాధ్యత పెరిగి ఇంకా రిస్క్ తీసుకొని ఇంకా ప్రాణాపాయంలో ఉన్న పిల్లలను కాపాడడానికి ఇంకెక్కువ టైం ఇచ్చారు, రౌండ్ ద క్లాక్. అంతకుముందు మార్నింగ్ టైం చూసేది, నైట్ పడుకుంటే. ఆ అవార్డు వచ్చిన 97లో నాకు అవార్డు వస్తే నేను రాజకీయాల్లో 2009 వరకు డే అండ్ నైట్ పనిచేసేది, ఇంకా క్రిటికల్ కేసెస్ తీసుకొని బాగు చేసి వైద్యో నారాయణో హరి అంటారు కదా, వైద్యుడు
మరి దేవుని లెక్క కాపాడినట్టు వైద్యం చేసేవాడిని. అట్లాగే నీకు చక్కటి దళితులలో అందరికంటే నీకు ఎక్కువ అవకాశం వచ్చింది. నువ్వు మార్కెట్ మంత్రి అయినవు, నువ్వు సోషల్ ఫేర్ మినిస్టర్ అయినవు, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినవు, నువ్వు ఇరిగేషన్ మంత్రి అయినవు, మళ్ళీ రెండోసారి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినవు. అంటే మొత్తం 5 సార్లు క్యాబినెట్కి, అంతకంటే ఏం కావాలి నీకు? ఆ పేరును కాపాడుకోవడానికి కొన్ని త్యాగాలు కూడా చేయాలి. అది కాకుండా ఎప్పుడు స్వార్థము పైసలు, నా బిడ్డ రాజకీయాలు కావాలి, నా వారసురాలు కావాలని చెప్పేసి నీ నైతిక విలువలు మొత్తం కూడా తిలోగాతలు ఇచ్చేసి ఆర్థిక లావాదేవీల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఆభాస్ పాలైపోయినావు కదా, నీ రాజకీయ చరిత్ర శూన్యమైపోయింది కదా. సో నీతిమాలిన రాజకీయాలు చేసి ఇవాళ భ్రష్టు పట్టి ఈ పోయే కాలంలో గిదేంది అనే పరిస్థితి ఇవాళ గన్పూర్ నియోజకవర్గం కాకుండా తెలంగాణ మొత్తం కూడా మరి కడియం శ్రీహరి చేసిన ఏహీయమైన నిర్ణయాలు చర్యలకు ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేసుకునే పరిస్థితే ఉన్నది. అయితే సార్ మరి ఇప్పుడు ఈ 10 మంది మేము పార్టీ మారలేదని చెప్తున్నారు కదా, మరి ఎల్లుండు కేసీఆర్ గారు పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెడుతున్నారు, అక్కడికి 10 మంది వస్తారా? వస్తే రానిస్తారా మీరు? అంటే ఇప్పుడు ఒక్కరు ఏదైనా తప్పు, బైబిల్లో ఒక సూక్తి ఉంటుంది, అంటే మనం అందరం మానవులం, తప్పు చేస్తుంటాం, తప్పు చేస్తే తప్పు చేసిందని ఒప్పుకోవాలి, తప్పు చేసిన దానికి పశ్చాత్తాపపడాలి, తర్వాత ఇక ముందు అలాంటి తప్పులు చేయను దేవుడా అని మళ్ళీ మొక్కాలి. సో ముందు సత్ప్రవర్తనతో నడుస్తానని వాగ్దానం చేయాలి. ఈ 4 ఉంటే క్షమాపణ ఉంటాయి. కాబట్టి ఈ 4 రకాలుగా నువ్వు రెడీ అయ్యి సో నువ్వు చొరవ తీసుకొని రావాలి కదా. ఎందుకంటే 100% బీఆర్ఎస్ మేనిఫెస్టో, బీఆర్ఎస్ పార్టీ ఫండ్, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రచారం చేస్తే గెలిచిన వాళ్ళు ఈ 10 మంది కూడా. నీకు ఏం తక్కువ చేసిండు ఆయన? నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయినావు. సో 10 ఏళ్ళు నువ్వు నీ నియోజకవర్గాన్ని, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఇది ఒక నా దగ్గర మాత్రమే జరగలే, ఇవి అన్ని నియోజకవర్గాలలో జరిగినాయి. కానీ నా దగ్గర గొప్పగా ఇల్లుని తీసుకున్నా, ఊరును తీసుకున్నా, ఊరు బయట తీసుకున్నా. ఈరోజు వాళ్ళకు కూడా అవన్నీ పనులు జరిగినాయి. ఇప్పుడు కొత్తగా చేద్దామని అభివృద్ధి ఏంది, నువ్వు అక్కడ పోయి సాధించింది ఏంది? కాబట్టి అది పశ్చాత్తాపడాలి, తప్పు చేసిన ఒప్పుకోవాలి. కేసీఆర్ గారు పెద్ద మనిషి, అనేక మంది పార్టీలు మారించిన, అనేక సార్లు తీసుకున్నారు. సో నువ్వు క్షమాపణలు చెప్పాలి తప్పకుండా. తెలంగాణ సమాజానికి తప్పైందని ఒప్పుకోవాలి. తర్వాత తెలంగాణ భవన్ దగ్గర వచ్చి కూడా క్షమాపణ చెప్పి మొక్కి వచ్చేది ఉంటే తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా. కానీ అవగాలే బువ్వగాలంటే అటే ఉంటాం, ఇటు ఉంటాం అంటే ఎట్లా కుదురుతుంది చెప్పది. సో తప్పకుండా సుప్రీంకోర్టు కూడా ఏమిచ్చిందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మావలు పోయినప్పుడు నీకు 3 నెలల సమయం ఇచ్చి ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. అవునో కాదో ఏదో చెప్పాలి కదా, దాని తర్వాత మళ్ళీ కోర్టు చూసుకుంటుంది. నువ్వు అవుననో కాదనో కనీసం అఫిడవిట్ తీసుకోవడానికి, అంటే కనీసం వాళ్ళకు నోటీస్ సర్వ్ చేసడానికి కూడా నీకు టైం సరిపోలేదా? నువ్వు నోటీస్ సర్వ్ చేస్తే వాళ్ళు వచ్చి అఫిడవిట్ ఇస్తారు. అఫిడవిట్ మీద నువ్వు చర్చోపచర్చలు జరిగిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకుంటావు. ఆ నిర్ణయం పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండవు. మనం సెషన్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి కదా, అట్లాగే దీనికి కూడా అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఇవాళ ఈ రోజు వరకు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ముందుగా 3 నెలల టైం ఇచ్చిండు, మళ్ళీ 2 నెలలు కావాలంటే మళ్ళీ 1 నెల ఇచ్చిండు. ఆ నెల టైం కూడా ఈ రోజుతో అయిపోతుంది. ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి మరి ఇప్పటివరకు మొత్తం మీద 10 మంది మీద చర్య తీసుకున్నట్టు చూపించాలి. మళ్ళీ ఏదంటాను మళ్ళీ మాకు ఇంకొక వారం 10 రోజులు టైం కావాలని అడుగుతారు సుప్రీంకోర్టులో అనేది ఒక వాయిస్ వస్తూ ఉన్నది. అది అట్లా ఉన్నది. వీళ్ళనేమో ఇంకా ఇప్పుడు 5గురిని ఎట్లాగో వాళ్ళు ఫిరాయింపుల చట్టం వర్తించదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి తప్పకుండా మళ్ళీ హైకోర్టుకు పోతాం. ఇంకా అప్పుడు స్పీకర్ చేతులకి ఏమి ఉండదు. అక్కడ ఏ డిసిషన్ వస్తే ఏదైతే కలకత్తా కోర్టులో ఏదైతే డిసిషన్ వస్తుందో బహిష్కరణకు గురయ్యారు. 6 సంవత్సరాలు మళ్ళీ పోటీ కూడా చేయకుండా అక్కడ కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యేని చేశారు. సో అట్లా ఇక్కడ కూడా తీసుకునే దానికి అవకాశం, ఒకళ్ళు ఇక్కడ తప్పించుకున్నా కూడా కోర్టులో తప్పించుకునే దానికి అవకాశం ఉండదు. కోర్టులో ఛాన్స్ ఉంది 100% ఉంటుంది కదా. 100% ఇప్పుడు తీర్పు వచ్చింది అక్కడ కోర్టులోనే కదా. స్పీకర్కి రానప్పుడు స్పీకర్కి అక్షింతలేసి అక్కడ హైకోర్టు కాకపోతే కలకత్తా హైకోర్టు బహిష్కరణ వేటు వేయడం జరిగింది. సో దాన్ని ఉదాహరణగా చూపిస్తూ దీంట్లో ఇంకా ఫైట్ చేస్తారు మీరు. అంతే కదా, ఎవరైనా కూడా యూజువల్గా కోర్టులో వాదోపవాదం జరిగే క్రమంలో ఇవారు జడ్జిమెంట్లు ఎక్కడెక్కడ ఎట్లా జరిగినాయి దాన్ని ఉదాహరించుకుంటేనే ఈ జడ్జిమెంట్ ఆధారపడి ఉంటుంది. తప్పకుండా ఆలస్యమైనప్పటికీ తప్పకుండా ఈ ఫిరాయింపుల చట్టం అనేది సుప్రీంకోర్టు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఫిరాయింపు పాల్పడ్డోళ్ళు వాళ్ళు బహిష్కరణ గురి కావాలి లేదా వాళ్ళు రాజీనామా చేయాలి.
అది నైతికత. వాళ్ళకి కానప్పుడు తప్పకుండా వేటు తప్పకుండా ఉంటుంది. రైట్ సార్, ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోందని మీరు చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది. సో ఈ వ్యతిరేకతనంతా బీఆర్ఎస్ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్కి ప్రధాన అడ్డంకిగా కవిత నిలబడుతున్నారు. 2014 నుంచి జరిగిన అన్నిటిపైన నేను ఎంక్వైరీ చేస్తాను, ఎప్పటికైనా నేను సీఎం అవుతాను, హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్లో ఉన్న అందరినీ టార్గెట్ చేసుకుంటూ కవిత రోజు మాట్లాడుతున్నారు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది, ఆ వ్యతిరేకత బీఆర్ఎస్కి ఫేవర్ అవుతుంది అనుకుంటే ఆ వ్యతిరేకతని కవిత చీల్చే అవకాశం ఎంతవరకు కనపడుతుంది? అంటే కవిత గారు ఆమె చెట్టు కొమ్మ మీద మంచిగా క్షేమంగా ఉన్న పరిస్థితి నుంచి ఆమె చెట్టు కొమ్మ ఆమె నరుచుకొని కింద పడ్డది. ఎందుకంటే కేసీఆర్ గారి ఆవరణలో ఉన్నంతసేపు అన్ని రకాలుగా ఆమె అనుభవించింది, హక్కులు అనుభవించింది, సేఫ్గా కూడా ఉన్నది. ఆమె కారణం ఏదప్పటికీ బయటికి రావడం అనేది పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఈవెన్ కవిత కావచ్చు, ఈవెన్ కడియం శ్రీహరి కూడా కావచ్చు. కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా, ఎంపీగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా కేసీఆర్ గారికి అంటే దగ్గరున్న వాళ్ళే సిలువలు పలువలు చేసి చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు కూడా కడియం శ్రీహరి గురించి సిలువలు పలువలు చేసినవి చెప్పింది రాజే అని నాకు ఒక మాట చెప్పిండే గతంలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అట్లా ఇంటి గుట్టు బయట పెట్టడం అనేది అది చాలా క్షమించరాని నేరం. ఒక పార్టీలో ఉన్న 10 ఏళ్ళు ఉన్నప్పుడు నీకేం కనిపించలేదా? ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయా? బయటకు వచ్చినాక ఇవన్నీ కనిపిస్తున్నాయా? సో ఇంటింటికి మంటిపోయాయి కదా, ఇంటింటికి మంటిపోయాయి. అది ఇక్కడ ఉంటుంది, సోనియా గాంధీ దగ్గర ఉంటుంది, అదే రాహుల్ గాంధీ, వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటుంది. బయటికి వెళ్తే ఏముంటుంది చెప్పు? అట్లే కాబట్టి సో తప్పకుండా ప్రతి పార్టీలో ఇలాంటివి ఉంటాయి. వాటన్నిటినీ మించి అధిగమించి గెలవడమే గెలుపు. లక్ష్యం ఉండొచ్చు, తప్పేం లేదు. 34లో 2034 నేను సీఎం అయితే అంటున్నది. మంచి టార్గెట్, చాలా దూరం పెట్టుకుంది, 10 ఏళ్ళ టైం పెట్టుకున్నది. ఓకే, నీ కార్యాచరణ, ప్రజా పోరాటము, ప్రజల నుండి యాక్సెప్టెన్స్ వస్తే ఎవరు కాదంటారు? సో నువ్వు మాట్లాడిన అన్ని నిజాలు కావు. సో నిజాలు అనేది నిరూపించాలా. అభియోగాలు ఎవరైనా చేస్తారు, అట్లాగే నీకు పడని వాళ్ళందరి మీద నేను అభియోగం చేస్తున్నానని మేము అనుకుంటాం. దానికి సాక్ష్యం కూడా కావాలి కదా. సో సాక్ష్యము అది కోర్టులో కూడా నిలవాలి. సాక్ష్యం ఉంటేనే కాదు, అది కోర్టులో నిలబడితే డెఫినెట్గా చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరూ శిక్షార్హులే. సో తప్పకుండా ఒకవేళ అలాంటి ఎవిడెన్సో ఇంకేదో ఉంటే అది విమర్శించడానికి పనికొస్తే సరికాదు. నువ్వు చట్టంలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, కోర్టులో తేల్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ రకంగా అనేక రకాలుగా అభియోగాలు చేయడం వల్ల కవితను మెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇట్లుంటుందా అనే అంటారు తప్ప ఇప్పుడు అంతసేపు ఉన్నారు, ఎగిరిళ్ళు దురికిళ్ళు, ఇప్పుడు బయటకు రావడానికి ఇట్లా మాట్లాడతారని కవితని అంటారు, అదేవిధంగా కడియం శ్రీహరిని కూడా అంటారు. సో కాబట్టి ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో 49 ఓటమి, 51 గెలుపు. సో అంతిమంగా రెఫరెండం మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చే రెఫరెండంకి కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ అయినా మరి తప్పకుండా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మేమంటాం తప్పకుండా 3 ఏళ్ళ తర్వాత తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి. చివరి సార్, లాస్ట్ ఒక క్వశ్చన్ సార్. అదే 2 రోజుల్లో కేసీఆర్ గారు ఒక సభ పెట్టబోతున్నారు, పార్టీ మీటింగ్ పెట్టబోతున్నారు కృష్ణా జలాల గురించి. సో అంటే కేడర్ అంతా ఎదురు చూస్తున్నారు, ఇక్కడి నుంచి అయినా కేసీఆర్ గారు యాక్టివ్ అవుతారా అనే ఒక. అంటే మనం చరిత్ర చూస్తే ఎన్టీ రామారావు గారు డిఫీట్ అయిన తర్వాత అసెంబ్లీకి రావడం మానేశారు. సో చంద్రబాబు నాయుడు ఆంధ్రలో కూడా అట్లాగే పనిచేశారు. తర్వాత ఇప్పుడు జగన్ కూడా. అంటే ఈ కారణం ఏంటంటే 10 సంవత్సరాలు కంటిన్యూగా పనిచేసి అపార రాజకీయ అనుభవం ఉండి, తర్వాత మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసి ఉన్న వ్యక్తికి సో ఉట్టినే అల్లాటప్పు ఉట్టినే వచ్చినట్టు ఉండదు. తప్పకుండా సమయం సందర్భం వచ్చి కొంత ఆరోగ్యంగా ఏజ్డ్ కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు చేసుకోవాలి. వేరే రాష్ట్రాలలో కరుణానిధి లాంటి వాళ్ళు ఇంకా అనేక రకాలుగా చెప్పొచ్చు, జయలలిత లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆఖరిలో రంగంలో దిగుతారు. సో తప్పకుండా వారి క్రేజీ, మామూలుగా నాయకులు కోరుకునేది అంటే క్రేజీనెస్, దాన్ని డెవలప్ చేస్తుంటారు. సో తర్వాత వచ్చే సమయంలో వచ్చినప్పుడు కావాల్సినంత ఊపు వస్తుంది. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ తప్పకుండా బయటకు వస్తారు. బీఆర్ఎస్ శ్రేణులకు అన్ని రకాలుగా ఆత్మీయతను పంచుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి.